హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు మంచోడు, యేసు మంచోడు, యేసు గొప్పోడు, హల్లెలూయా. యేసు మంచోడు, హల్లెలూయా. యేసు గొప్పోడు, హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. అద్భుతం చేస్తాడు, హల్లెలూయా. అద్భుతం చేస్తాడు, హల్లెలూయా. అప్పు తీస్తాడు, హల్లెలూయా. అప్పు తీస్తాడు, హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవునికి మహిమ, హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరికి నువ్వు దాసుడువు, ఎవరికి నువ్వు దాసురాలు? దేవునికి మాత్రమే దాసుడు, దేవునికి మాత్రమే దాసురాలు అనగా హల్లెలూయా. దేవునికి మాత్రమే ఇష్టలు. పరిశుద్ధ నామానికి మహిమ, హల్లెలూయా. అందరూ ఒకసారి రెండు చేతుల పైకెత్తండి. పరలోకముందున్న తండ్రి, పరలోకమున్న తండ్రి. చేతుల పైకెత్తినారా? పరలోకం ఎక్కడుందండి? పై ఉందండి. రెండు చేతుల పైకెత్తి. పరలోకం ఉన్న తండ్రి, నా అప్పులు తీర్చయ్యా, నా అప్పు తీర్చయ్యా. ఆమేన్ ఆమేన్. ఎంత చేసినా ఆ వేడి మీలో రానంటుందమ్మా, రానంటుందయ్యా. దేవుని పరిస్థితి నా మనసు స్తోత్రం. మరి ఆమేన్. లార్డ్ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఆయన ప్రేమ ముందు ఈ ప్రపంచమే చిన్నది. ఆయన మనస్సు ఆకాశమంత గొప్పది. చెప్పండి, ఆయన మనస్సు ఎంత గొప్పది? ఆకాశమంతది, అంత మంచిది. ఆయన ప్రేమ ఉంది. ఈ లోకము చాలా చిన్నది. సామెతలు 22 అధ్యాయంలో 7వ వాక్యం చెబుతుంది, అప్పు చేయువాడు అప్పు ఇచ్చేవాడికి దాసుడు. జ్ఞానము కలిగి జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఎందుకు ఎదగలేకపోతున్నామంటే, పైవాడి చేతి క్రింద మన చేయి నుంచి అప్పును తీసుకోవడం వలన మనము ఎదగలేకపోతున్నాం. ఈ అప్పును తీర్చుకోవడానికి ఇంకొక అప్పు తీసుకొని వచ్చి తీర్చడం జరుగుతున్నది. అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు మేడగట్టి పెడుతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నీకు జ్ఞానమునిచ్చాడు. ఒక బ్యాంక్లో లోన్ తీసుకున్నప్పుడు ఆ డబ్బును ఏ రీతిగా నువ్వు ఉపయోగించుకోవాలని, నీవు కుశాలముగా ఆడంబరమైన కార్యముల కొరకు ఖర్చు పెట్టి లోను కట్టలేక బాధపడుతుంటావు. దేవుడిచ్చిన డబ్బును ఒక బ్యాంక్ ద్వారా, ఒక లోన్ ద్వారా, ఒక అప్పు ద్వారా నీవు సరైన విధముగా దానిని ఉపయోగించిన యెడల నీకు ఆశీర్వాదకరముగా మారును. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నేను చెప్పిన ఒక మాట సామెతలు 22వ అధ్యాయంలో 26వ వాక్యం చెప్తుంది, అప్పులకు పూటపడి వారితో చేరకము. అప్పులకు పూటబడి వారితో జత చేరకము అనగా మన భాషలో చెప్తారు, జామునుగా ఉండకము, మధ్యవర్తిగా ఉండకము. వారితో ఉండిన యెడల నిన్ను ముంచివేయుదురు, త్రొక్కివేయుదురు, నిన్ను ఏడ్పించుదురు, నిన్ను వెతుకుదురు, నిన్ను కొట్టుదురు, నిన్ను బజారు పాలు చేయుదురు, వీధి పాలు చేయుదురు. ఎందుకు తెలుసా? దేవుడు మనకు జ్ఞానమునిచ్చాడు. ఆ జ్ఞానమును ఉపయోగించకపోతే ఇలాంటి వ్యక్తులతో మనం జతకట్టినట్లయితే మన జీవితం ఆ రీతిగా మారుతుంది. చెల్లించుటకు నీ యొద్ద లేనప్పుడు నీ ఇంటిలో ఉన్నటువంటి కింద పడకను కూడా తీసుకుని వెళ్ళిపోతారంట. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దాని అర్థం నీ ఇల్లును కూడా లాగేసుకుంటారు, నీ పొలం లాగేసుకుంటారు.
నీ దగ్గర ఏముందో అలా వేసుకుంటావు. ఒకనొక వ్యక్తి భయంకరమైన అప్పులు, తన భార్యతో మాట్లాడుతున్నాడు. అమ్మా, అప్పులో ఇంటికి వస్తే నేను లేనని చెప్పమ్మా, నేను లేనని చెప్పు. అయ్యా, ఎందుకయ్యా లేనని చెప్తావు? మనకి ఇంక పెద్ద అంగడి ఉంది, ఇంత ఆస్తి ఉంది, ఇంత ఇల్లు ఉంది, ఏదో ఒకటి అమ్మేస్తే అప్పులని తీరిపోతాయి కదా అంటే, అమ్మా ఈ ఆస్తి, ఈ ఇల్లు, ఈ అంగడి అన్నీ అమ్మినా కూడా మన అప్పులు తీరవమ్మా, అంత అప్పు అయిపోయిందమ్మా. ఆ తల్లి ప్రార్థన చేస్తుంది, ప్రార్థన చేస్తూనే ఉంది. అయ్యా, దేవుడు తీరుస్తారు, దేవుడు కూడా తీర్చలేనటువంటి అంత పెద్ద అప్పమ్మ అది అని చెబుతూ భయపడుతూ ఏడుస్తున్నాడు. బాత్రూమ్ దాక్కుంటున్నాడు, మంచం కింద దాక్కుంటున్నాడు, మిద్ది పైకి పరిగెత్తున్నాడు. ఏం చెయ్యాలో తెలియదు. తన పిల్లల ముఖం చూడడు. ఉదయాన 3 గంటలకి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. జామరాత్రిలో రాత్రి 11 గంటల ఇంటికి వస్తాడు. ఎందుకు తెలుసా? అప్పులు వారిని పట్టుకొని వేధిస్తారేమో, ఈరోజు ఆ స్థితిలో నువ్వు ఉన్నావేమో. అలాంటి రోగము నిన్ను బట్టి పీడిస్తున్నదా? అలాంటి సమస్య నిన్ను బట్టి పీడిస్తున్నదా? నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి ఇష్టం లేనిది ఏదో నీ దగ్గర ఉన్నది. దేవునికి ఇష్టం లేనిది నీ దగ్గర ఉన్నది. దాన్ని మొట్టమొదటిగా వదిలిపెట్టు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వదిలిపెట్టు. దేవుని ఆశీర్వాదం నువ్వు చూడబోతున్నావు. దేవుని ఆశీర్వాదం నువ్వు చూడబోతున్నావు. పేరాశ కలిగినటువంటి వ్యక్తులతో సహవాసం చేయకము అని బైబిల్ చెప్తున్నది. పేరాశ కలిగినటువంటి వారితో సహవాసం చేయకమని బైబిల్ చెప్తుంది. దేవుని నామానికి స్తోత్రం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. యెహోవా యందు నమ్మకం ఉంచుము, అంతే చాలు. దేవుని యందు నమ్మకం ఉంచుము, అంతే చాలు. నీవు వర్ధిల్లుదువు. సామెతలు 28:25 వాక్యములో ఈ రీతిగా రాయబడింది, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. చప్పట్లు తట్టండి. మీరు వర్ధిల్లాలా వద్దా? వర్ధిల్లాలా వద్దా? దేవుని వాక్యములో జీవమున్నది. దేవుని వాక్యములో జీవమున్నది. ఆ జీవమే నిన్ను బ్రతికిస్తుంది. ఆ జీవమే నిన్ను అభివృద్ధి పరుస్తుంది. ఆ జీవమే నిన్ను దీవిస్తుంది. ఆ జీవమే నీ కన్నీళ్లు తుడుస్తుంది. ఆ జీవమే నీ రోగాన్ని పోగొడుతుంది. ఆ జీవమే నీ బాధను పోగొడుతుంది. ఆ జీవమే నిన్ను తల ఎత్తుకొని నడిచేటట్టు చేస్తుంది. కుమారుడా, కుమార్తె అని దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మరి ఆయన ప్రేమ అపారమైనది. ఆయన ప్రేమ అపారమైనది. అతడు వచ్చాడు ఒకసారి, అమ్మా ఇంకా నాకేం తెలియదమ్మా, నేను కూడా యేసయ్య దగ్గరికి వస్తానమ్మా అని చెప్పి వచ్చాడు. ఒక రాజు ఇదే విధంగా రాత్రి సభలో కూర్చున్నాడు, ప్రార్థనలో కూర్చున్నాడు. దేవుడు అతనితో సూటిగా మాట్లాడు, నాకు ఇష్టం లేనిటువంటి కార్యము నీలో ఉన్నది, అందుకే సాతాను నిన్ను వేదన పరుస్తున్నాడు, అందుకే సాతాను నిన్ను బంధించాడు, అందుకే సాతాను నిన్ను ఆ మార్గం గుండా తీసుకెళ్ళాడు, అందుకే సాతాను నిన్ను త్రొక్కివేస్తున్నాడు. ఒక్కసారి నువ్వు నీలో ఉన్నటువంటి ఆ చెడు గుణం, ఆ చెడు ఆలోచన, ఆ చెడు బంధం వదిలిపెట్టి ఒక్కసారి బయట రా. నీ అప్పు ఎన్ని కోట్లైనా సరే తీర్చువాడును నేను అని నా దేవుడు చెప్పాడు అతనితో. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే విధముగా తాను రోజు రాత్రి కన్నీళ్లతో, వేదనతో, పశ్చాత్తాపడి దేవుని దగ్గర తను అప్పగించుకొని అర్పించుకున్నాడు. తర్వాత వెళ్ళిపోయాడు. 3 వారాలు జరిగిందండి. 3 వారాలు జరిగిన తర్వాత 4వ వారం అదే కూటానికి మళ్ళీ వచ్చాడండి. సాక్ష్యం చెప్పువారు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి చెప్పండి అని దైవజనులు చెప్పినట్టుగా అక్కడ కూడా చెప్పానండి. పరిగెత్తి వచ్చాడండి. అందరికంటే ముందు సిగ్గుపడేవాడు. ఆ రోజు పరిగెత్తి వచ్చాడు. అయ్యా, దేవుడు నన్ను దీవించాడు. అయ్యా, ఏ విధంగా దీవించాడంటే అతని
వ్యాపారంలో దేవుడు ఒకే వారంలో 7 కోట్ల రూపాయలు దేవుడు ఇచ్చాడంట. చప్పుడు తట్టండి, తట్టండి అయ్యా. దేవుడికి సమస్తము సాధ్యము అన్నది నేర్చుకోనండి దేవుని బిడ్డలారా మీరందరూ. ఇది నిజమైన సాక్ష్యం చెప్తున్నా, అబద్ధం కాదు, కట్టు కథ కాదు, ఇది ఒక రాసిన కథ కాదు, ఇది నిజం. అతనుకున్నది 3.5 కోట్లు మాత్రమే అప్పున్నది. దేవుడు ఎంత ఇచ్చాడంటే, దేవుడు ఎంత ఇచ్చాడు చెప్పండి? 7 కోట్ల రూపాయలు ఇచ్చాడు అసలు.